మీరు మొట్టమొదటి ఏం చెప్పారంటే ఎంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఎంట గెలిచారు, రచ్చ గెలవడానికి బయలుదేరారు. ఆల్రెడీ గెలిచినామండి 3 సార్లు జడ్పీ చైర్పర్సన్గా. ఇప్పుడు ఇది పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళారు మీరు. రచ్చ గెలవటం అంటే లోక్సభకు వచ్చారు. లోక్సభలో 32 లక్షల మంది ఉన్నారు. ఎట్లా డీల్ చేస్తారు దీన్ని? చేస్తామండి. అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు జడ్పీ చైర్పర్సన్ చేసినప్పుడు ప్రతి విలేజ్ తిరగడం జరిగింది. ఆల్మోస్ట్ తిరగడం జరిగింది. కొన్ని విలేజెస్ మిస్ అయి ఉండొచ్చు, కానీ చాలా వరకు అవగాహన ఉంది. గ్రామాల్లో ఇప్పుడు మేడ్చల్ కానీ కుకట్పల్లి కొంత ఏరియా కంటోన్మెంట్, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా కుత్బుల్లాపూర్, ఇవన్నీ చాలా తిరగడం జరిగింది. ఇంకా ఎల్బీ నగర్లో కూడా కొంత ఏరియా ఉండే, కాబట్టి నాకు అవగాహన ఉంది. అంటే మీ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, మీ ముందు ఈ నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మీరు గెలిచి చూపించాలి. దాని మీ దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందా? నాకేంటంటే గతంలో జడ్పీ చైర్పర్సన్గా అవగాహన ఉంది కాబట్టి, ప్లస్ ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, హిస్టరీలు ఉండాలి అనేది కొంత ఉంది. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి గారిని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. ఇప్పుడు ఆయన అక్కడ గెలిచినాకనే సీఎం అయ్యారు కాబట్టి ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా గెలిపిస్తారు. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం లక్కీ నియోజకవర్గం అంటారు. అంటే అక్కడి నుంచి గెలిచిన వాళ్ళు మంత్రులు అయ్యారు, సెంట్రల్ లెవెల్లో మంత్రులు అయ్యారు. సర్వే గారు సెంట్రల్ లెవెల్లో, మల్లారెడ్డి గారు స్టేట్ లెవెల్లో మంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరేమవబోతున్నారు? ఎంపీ అవ్వబోతున్నారు. ఎంపీగా గెలవటం చాలు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఎంపీగా చాలు. ఈటెల రాజేందర్ గారు ఏమంటారంటే, నన్ను గెలిపించండి, నేను కేంద్రంలో మంత్రి అవుతా, నన్ను గెలిపిస్తే మీ అందరికి ఒక మంత్రి వస్తారు అని చెప్తున్నారు. మరి దాన్ని మనం ఎట్లా ఎదుర్కొందాం? ప్రజలు ఎవరుంటే వాళ్ళు అవుతారండి. మేము ప్రజల మనుషులు. ఎప్పటి నుంచో 2006 నుంచి మేము ప్రజలలో ఉన్నాం. ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ అంటే లోకల్ అది. నేను అప్పుడు నుంచి రంగారెడ్డి డిస్టిక్లోనే ఉన్నాము, ఇక్కడనే సేవ్ చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో ఉంది. 2006 నుంచి 10 years చేయడం అంటే మామూలు విషయం కాదు. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి సహకారం కూడా ఉంది కాబట్టి మంచి ఆదరణ ఉంది, గెలిపిస్తారు, అభివృద్ధి అవుతుంది. 7 నియోజకవర్గాలు ఉన్నాయండి మీ సెగ్మెంట్లో. అవునండి. 7 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. అంటే అప్పుడు బీఆర్ఎస్ హవా నడిచింది, బీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిచారు. 7 నియోజకవర్గాల్లో ఇప్పుడు మీరు మెజారిటీ సాధిస్తే మల్కాజ్గిరి ఎంపీ అవుతారు మీరు. ఈ 7 నియోజకవర్గాల్లో ఎట్లా మీరు దాన్ని ఆ వేవ్ని ఈ వేవ్ కింద మార్చాలనుకుంటున్నారు? అప్పుడంటే గతంలో గవర్నమెంట్ భయానికి కూడా ఓటేయడం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకే వేస్తారు తప్పకుండా. అది ప్రజలు కూడా చాలా రెస్పాన్స్ ఉంది. ఏ విలేజ్కి వెళ్ళినా, ఎక్కడ అంటే పట్టణాలకు వెళ్ళినా ఎక్కడైనా మంచి రిసీవింగ్ చాలా బాగుంది. అందరూ మంచి క్యాండిడేట్ దొరికింది అని కూడా, అందుకంటే గతంలో చేసిన అవగాహన ఉంది, విలేజెస్ తిరగడం జరిగింది, అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరు మంచి రిసీవింగ్ చేసుకుంటున్నారు. 7 నియోజకవర్గాలు మార్పు వస్తుందంటారు? తప్పకుండా.